హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కువ మొత్తంలో డ్రెస్సులు కుట్టాలంటే మాత్రం ఇట్లనే ప్లాన్ చేసుకోవాలా. నేనైతే ఒక 10 డ్రెస్సుల దాకా కట్ చేసి పెట్టేసిన. ఎందుకంటే మన క్లాత్ అంతా ఒకటే ఇట్లా పెద్ద టాన్లలో ఇచ్చిండ్రు కాబట్టి 10 డ్రెస్సులు కట్ చేసిన. అయితే మనం ఇక్కడ హ్యాండ్స్కి పట్టేయాలని చెప్పిండ్రు. మళ్ళీ ఇట్లా యూనిఫామ్కి ప్లాకెట్స్ కంపల్సరీ కుట్టాలి. చాలామంది అసలు నా దగ్గరకు తీసుకొచ్చిన కొలత డ్రెస్సులు చూస్తే మాత్రము ఆ డ్రెస్సులు అన్నారు ఉక్కుపట్టి కాజాపట్టి పెట్టేసిండ్రు. అదైతే యూనిఫామే కాదు. యూనిఫామ్కి ఇట్లా ప్లాకెట్ ఉండాలి కాబట్టి ప్లాకెట్స్కి నాకు ఇప్పుడు మొత్తం ఒక 30 పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి కుట్టేటి. కాబట్టి 30కి 2 పడతాయి కాబట్టి ఒక్కొక్క డ్రెస్కి 2 పడతాయి కాబట్టి 60 ప్లాకెట్స్ ఒకటిసారి కట్ చేసుకున్నా. ఇక ఇట్లా ఒక 5 ఇంచెస్ వెడల్పుతోని మళ్ళీ ఇటు 8 ఇంచెస్ వెడల్పుతోని మెజర్మెంట్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నా. మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ప్లాకెట్ కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇట్లనే కుడతా కాబట్టి నేను పిల్లలకి కూడా మొత్తం అంటే నా దగ్గర ఎప్పుడైనా సరే ఒక 10 యూనిఫామ్స్ అట్లా కుడుతుంటిని. హై స్కూల్ వాళ్ళే, ప్రైమరీ వాళ్ళే ఒక 10, హై స్కూల్ వాళ్ళే ఒక 10. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు పట్టేసుకుంటారు కదా. అయితే ఈసారి క్లాత్ మొత్తం నాకే ఇచ్చిండ్రు కాబట్టి నేను అందరికీ ఒకటే రకంగా కుడతా కాబట్టి మొత్తం ప్లాకెట్స్ అన్నీ ఒకటే రకంగా ఉండాలని చెప్పేసి ఇట్లా అన్నీ ఒకటిసారి కట్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇట్లా మనకి ఇట్లా కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఇప్పుడు ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ఐరన్ బాక్స్ ఉంటుంటుంది, లేకపోతే లేదు. మాదైతే చిన్న పల్లెటూరు, అసలు ఐరన్ బాక్స్ కాదు కదా. ఇక క్యాన్వాస్ దొరకదు, ఏం దొరకదు. విరిగిపోతే సూదులు కూడా దొరికాయి మాకు. మొత్తం ఇక నిర్మల్ వెళ్ళి తెచ్చుకోవాలా. నిర్మల్ వెళ్ళాలంటే మళ్ళీ బస్సు కూడా ప్రొద్దున ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది. ఏం అవైలబుల్ ఉండయి. మనకు ఉన్న దాంట్లో మనము ఎట్లా కుట్టాలని చెప్పేసి ప్లాన్ వేసుకోవాలి. నాకు అంత అలవాటు అయిపోయింది. దీనికోసం పోయి టైం వేస్ట్ చేసుకున్నాడు అవసరం లేదనిపించింది. అందుకే మొత్తం ఇట్లా ఎప్పుడైనా ఇట్లనే కుడతా కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లనే ట్రై చేసిరేంది. ఇక కుట్టేసిన మొత్తం ఇంతే. అన్నీ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నా. మొత్తం ప్లాకెట్స్ అన్నీ ఇట్లా మనకి ప్లాకెట్స్ ఒక్కో డ్రెస్కి 2 అంటే 30 డ్రెస్సులు కుట్టాలంటే 60 అవసరం. 60 కట్ చేసేసుకొని పెట్టేసుకున్నా. అన్నీ మడత పెట్టేసుకున్నాం అనుకో, మనకు ఐరన్ చేసినట్టు అయిపోతుంది. ఈ ప్లాకెట్స్ అన్నిట్లకు మొత్తము వీటిలకు రబ్బర్స్ వేసిన అన్నమాట. ఎందుకంటే మనకు ఒక 10కి కలిపి ఒక రబ్బర్ వేసిన. అటొకటి ఇటొకటి ఇట్లా ఫోల్డింగ్ అన్నది అటొకటి రావాలి, ఇటొకటి రావాలి. అట్లా వేసేసి ఇటొకటి రబ్బర్ వేసేసిన. ఐరన్ చేసినట్టు ఉండిపోతుంది. మనకు తీసుకుంటా ఒకసారి తీసుకోవచ్చు. ఇట్లా ఒకటి తీస్తే ఇంకోటి చిక్ అయిపోడు, పడిపోడు అట్లుండదు. కాబట్టి నేను ఇట్లనే పెట్టుకుంటా. కాబట్టి మీకు కూడా ఈ ఐడియా. అన్ని యూనిఫామ్స్ ఒకటేసారి కుట్టే వాళ్ళు మాత్రము ఇప్పుడు కొత్తగా ఐకేపీ నుండి ఇట్లనే వస్తుంది కదా మనకు. ఇక ఇట్లనే సెట్ చేసుకొని పెట్టేసుకోండి. కంపల్సరీ మీకు వర్కౌట్ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. డ్రెస్కి ఒకసారి కట్ చేయాలంటే మస్తు ఇబ్బంది అయిపోతుంది. అన్నీ ఒకసారి కట్ చేసుకుంటే ఇట్లా వేసుకొని పెట్టుకున్నాం అనుకో, కుట్టేటప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటా కుట్టేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే నేను ప్లాకెట్స్ అన్నీ ఒకటేసారి కుట్టేసిన. మనకు ఇక ఒక్కొక్క డ్రెస్ కానంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా మొత్తం అన్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే మనం దారాలు కూడా మన దగ్గర ఎన్ని బాబిన్స్ ఉంటే అన్ని బాబిను వైటా మెరూనా ఏది కుడుతున్నామో ఏది కట్ చేసుకున్నామో దానికి సెట్ అయ్యేటట్లు ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మొత్తం దారాలాగా మొత్తం చుట్టేసుకొని పెట్టుకున్నా. మనకు పని తొందరగా కావాలంటే దారాలు మెయిన్. ఎందుకంటే ఒక్కొక్క దారాలు అయిపోయినాయి అనుకో, ఒక్కొక్క చుట్టాలంటే టైం అంతా అలానే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇట్లా ఫస్ట్ అయితే ఎక్కువ డ్రెస్సులు కుట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి యూనిఫామ్స్ కదా, అయితే హ్యాండ్స్కి పట్టీ వేయాలి కదా. కాబట్టి మనం ఇట్లా మొత్తం పట్టీలన్నీ ఒకటేసారి కట్ చేసుకున్నాం అనుకో, అంటే ఇప్పుడు నేను 30 పంజాబ్ డ్రెస్సులు కాబట్టి నాకు 60 హ్యాండ్స్ అయితే పట్టినాయి. 60 హ్యాండ్స్కి 60 పట్టీలు వేయాలి కాబట్టి ఊకే పట్టీలు కుట్టే బదులు నేను ఇట్లా 60 హ్యాండ్స్ని ఒకటేసారి కుట్టేసుకున్నా. అసలు కత్తెర పెట్టకుండా కట్ చేయకుండా కట్ చేసుకున్న క్లాత్ని మొత్తము ఫస్ట్ ఒక కుట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ దానికి పైకి వచ్చేటట్లు మళ్ళీ కుట్టేసుకొని అన్నీ ఒకటేసారి కుట్టేసుకున్నా. ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతాయి. డ్రెస్కి అది కుట్టాలన్నది ఏమి ఉండదు. కాబట్టి ఇట్లా మొత్తం అన్నీ కుట్టేసుకున్నా, పని తొందరగా అయిపోతుంది మనకు. ఎక్కువ యూనిఫామ్స్ కుట్టే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, పని తొందరగా అయిపోతుంది.
నీట్గా వస్తుంది. ప్లాకెట్స్ అన్నీ ఒకటేసారి కుట్టేసుకున్నాం అనుకో మనకు పని జల్ది అయిపోతుంది. ఇక షోల్డర్స్ జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ కుట్టేసుకొని పక్కల కుట్లేసుకొని స్కర్ట్స్ కుట్టేసుకొని ఫైనల్కి నేను కాలర్స్ కుట్టిన డ్రెస్సులు అన్నిట్లకి ఒకటేసారి కాలర్ కుట్టిన. ఇట్లనే ఒక్కొక్క దానికి కుట్టాలంటే టైం పడుతుంది అని చెప్పేసి ఫైనల్గా ఇది ఒక ప్లాకెట్ నీట్గా మొత్తం రెడీ అయిపోయింది. డ్రెస్ మొత్తం ఇట్లా. వీళ్ళు ఏంటంటే అటాచ్డ్ కోట్ వద్దని చెప్పేసి కుట్టించుకోలేరు, సపరేట్ కోట కుట్టించిన వేరే. డ్రెస్ అయితే ఇట్లా మస్తు నీట్గా వచ్చింది. మనకు ప్లాకెట్తోనే డ్రెస్ కన్నది మంచిగా కనిపిస్తుంది లుక్. ఏదో బ్లౌజ్ కుట్టినట్లు ఒక్కొక్క పట్టి కాజా పట్టి పెట్టేసి కుట్టేసింది. అసలు అట్లా కుట్టద్దు. యూనిఫామ్ కదా, యూనిఫామ్ లాగానే ఉండాలి. చెప్పినంత ఈజీ అయితే కాలేదు బట్టలు కుట్టడం. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కాకపోతే అనుకున్న టైం కల్లా ఇచ్చేసిన. ఇక మొత్తం రెడీ అయిపోయింది. 30 ప్యాంట్లు, 30 అంగీలు, 30 కోట్లు. కోట్లు అంటే వేసుకునే కోట్ అంగీలు. ఇక ప్రైమరీ వాళ్ళు ఇచ్చేసినా కానీ వాళ్ళైతే వీడియో ఇద్దామంటే టైం లేకుండా ఏదో టైం ఉన్నప్పుడు కుట్టేసుకుంటా అన్నీ ఇచ్చేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.